హలో అందరికీ. కోడిగుడ్డు ఉల్లి కారం అండి. ఏదైనా కారంగా తినాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న ఆనియన్స్ 4 తీసుకోండి. ఇలా దంచేది ఏదైనా తీసేసుకొని అందులో ఒక చిన్న టీ స్పూన్ మిరియాలు, ఒక 6, 7 ఎల్లిపాయ రెబ్బలు మంచిగా స్మాష్ చేసుకోండి, దంచుకోండి. నెక్స్ట్ అందులోనే చిన్న ఉల్లిగడ్డలు 4 తీసుకున్నాం కదా, అవి చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వాటిని కూడా కచ్చపచ్చగా దంచుకోవాలి. సో ఇందులోనే కారం, ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి దంచుకుందాం. ఇలా రెడీ చేసిన దాన్ని పక్కన పెట్టేసుకుందాం. సో గిన్నె తీసేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత మనం ఏదైతే దంచి పెట్టుకున్నామో అది వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. కరివేపాకు వేగాక ఏదైతే దంచి పెట్టేసుకున్నామో మనం ఆ మిక్స్చర్ మొత్తం అందులో వేసుకుందాం. అవన్నీ పచ్చివే కాబట్టి కాసేపు పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. పసుపు వేసామండి, నేను అది చూపించలేదు. పసుపు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర, ఇంకొంచెం కారం వేసుకుందాం స్పైసీనెస్ కోసం. సో కారం బాగా వేగక ముందే ఎగ్స్ వేసేసుకుందాం. క్యాప్ పెట్టేసుకొని ఎగ్ ఒకసారి అంతా వేగాకనే తిప్పుకుందాం. సో ఇలా ఎగ్స్ వేగిపోతే కర్రీ రెడీ అయిపోయినట్టే. మిరియాల చారుతో సైడ్ డిష్గా ఎగ్ పెట్టుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వర్షాకాలంలో కొంచెం కారంగా తినాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.